హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికిరణ్ అఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే దాని కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోలో నా బర్త్డే కాబట్టి బర్త్డే కోసం అందరిని తీసుకుని బయటకు వచ్చాము. లాస్ట్ వీడియోలో మేము మార్నింగ్ అంతా తిరిగాం కదా, ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత ఇంకా చిన్న పార్టీలా చేసుకుందామని చెప్పేసి దర్శనం ఎలాగో నెక్స్ట్ డే కాబట్టి ముందు రోజు వచ్చామన్నమాట మేము. మీరు మాత్రం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ నీకు పెట్టట్లేదు. చింటూ వాళ్ళు ఏంటి అలా తింటున్నారని చూస్తున్నారు. మమ్మీకి పెట్టు, పెట్టాము అమ్మకు పెట్టు. సో ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా కేక్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫుడ్ తినేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చింది దర్శనం. అంటే ఎప్పుడు వస్తో కూడా తెలియదు, ఇంకా టికెట్స్ కూడా తీసుకోలేదు. సరే అని చెప్పి ఇంకా బిర్యానీస్ ఆర్డర్ పెట్టుకుని తినేసాం. దర్శనం ఇంకా అప్పుడే కాదు కదా అని చెప్పేసి. ఆ తర్వాత దర్శనం టికెట్స్ మేము బుక్ చేసుకోలేదన్నమాట. సో ఇక్కడికి వచ్చాము. ఇవి సర్వదర్శనం టికెట్స్ అని ఇక్కడ నైట్ 11 నుంచి ఇస్తారనమాట. మనం 11కి స్టార్ట్ అయితే ఎప్పుడు వదులుతారో తెలీదు. ఇలాగా బాక్స్ లాగా ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఉంటాం అనమాట. అవి గేట్స్ తెరిచినప్పుడు వెళ్తాం. ఇంకా తిరుపతి దర్శనాలు అంటే తెలిసిందే కదా. సో ఇక్కడ టికెట్స్ కోసం మేము ఆగాం. నైట్ వెళ్ళిపోయి ఇంకా కేక్ కటింగ్ అయ్యాక ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళి మోక్షని పడుకోబెట్టేసి మళ్ళీ 11కి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మనకి బస్ స్టాండ్ దగ్గర ఇస్తారు ఈ టికెట్స్. ఎందుకంటే 300 రూపీస్ టికెట్స్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు, ఎందుకంటే దొరకలేదన్నమాట. మాకు ఎందుకు దొరకలేదు, మాకు 8న మేము దర్శనం చేయించుకోవాలనుకున్నాము. సో దొరకలేదు, అందుకని చెప్పి ఎలాగో ఇక్కడ ఇస్తారు అదే దర్శనం టికెట్స్ ఇక్కడ ఇస్తారు కాబట్టి వచ్చాము. మార్నింగ్ మాకు 3 అయిపోయింది ఉంటుంది ఈ టికెట్స్ దొరికేసరికి. ఆ లైన్లో నుంచుని ఇక్కడికి వచ్చే అసలు ఈ ప్లేస్కి రావడానికి 3 అయింది మాకు. ఫైనల్లీ దర్శనం టికెట్స్ దొరికాయి. టైం వచ్చేసి మార్నింగ్ 3 AM అవుతుంది. ఇప్పుడే టికెట్స్ వదిలేరనమాట. ఇప్పుడు వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకొని ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఎందుకంటే నైట్ ఆల్మోస్ట్ పొద్దున్నే అయిపోయింది. 3 o'clockకి ఎర్లీ మార్నింగ్ 3కి దొరికాయి కదా టికెట్స్. అవి తీసుకుని ఇంకా వెళ్ళి పడుకుని లెగిసి అవన్నీ చేసేసరికి 11, 10 అలా టైం అయిపోయింది. ఇంకా మార్నింగ్ లెగిసి ఇలా రెడీ అయ్యి కింద తిరుమల పైన తిరుపతి కింద అనమాట. కింద తిరుపతిలో బస్సు తీసుకున్నాం మేము, ఎందుకంటే కారు తీసుకోలేదు, ఇద్దరమే కదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఏసీ బస్సెస్ నాన్ ఏసీ బస్సులు 2 ఉంటాయి. మనకు ఒక 20 రూపీస్ టికెట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీరు ఏసీ బస్సు, నేనైతే ఏసీ బస్సు ప్రిఫర్ చేస్తా, చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు అయితే చాలా హాయిగానే వెళ్ళిపోయాం. మాకేమీ తిప్పుతున్నట్టు తెమల్చుతున్నట్టు ఏమీ లేదు, బాగానే ఉంది. మోక్షు బస్ మీద వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. కొంచెం వాడితో ఇబ్బంది అయిందనమాట, లేకపోతే బాగానే ఉందన్నమాట. మీరైతే ఏసీ బస్సే తీసుకోండి, బాగుంది. ఇక్కడ చెకింగ్ దగ్గర ఆగామన్నమాట. సో ముందు రోజు అంతా కింద కొన్ని ప్లేసెస్ తిరిగాం కాబట్టి ఈరోజు ఈవినింగ్ 5కి వచ్చింది మాకు దర్శనం టికెట్. ఈవినింగ్ 5కి వచ్చాయి కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ పైన ఏమైనా చూసుకోవచ్చు, జపాలి కానీ పాప వినాశనం, ఇంకా పైన చూడాల్సినవి చాలా ఉన్నాయి, ఒక రోజు సరిపోదన్నమాట. సరేలే కొన్ని కవర్ చేసుకుందాం అన్నట్టు స్టార్ట్ అయ్యాం పైకి. అసలు ఆ బస్సులో వెళ్తుంటే ఉంది వ్యూ అసలు ఎంత బాగుందంటే చూడడానికి ఒక్కసారి మీరు చూడండి, ఎంత అంటే అంత బాగుంది. ఫ్లైట్లో వెళ్తున్న వ్యూ ఉంటుంది చూసారు, అలా వచ్చిందనమాట. కొండలు అసలు వావ్. మీరు మాత్రం అసలు కార్లో వెళ్తే కిందకు ఉంటాం కదా, అంత వ్యూ కనిపించదు అనమాట. బస్సులో కొంచెం హైట్ కాబట్టి బాగా అనిపించింది అనుకున్నాం మేము. కానీ పైకి వెళ్ళేసరికి 12 అయిపోయింది. బస్సు కొంచెం టైం లిమిట్ ఉంటుంది కదా, 1 hour 45 minutes అంటారు, 1 hour అయిపోతుంది పైకి వెళ్ళేసరికి. 12 ఆ టైం అయింది. పైకి వెళ్ళాక మళ్ళీ చెక్కింగ్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఫస్ట్ వీడికి మొక్కు ఇవ్వాలన్నమాట. మేము మొక్కు ఇవ్వడానికని ఫస్ట్ మొక్కు తీర్చుకున్నాక ఇంకా వేరేవి చూసుకుందాం అనుకున్నాం. బట్ యాక్చువల్గా తిరుపతిలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి అసలు ఏమీ తెలియదు. ఎడితిరిగి వచ్చినా ఎటు వస్తున్నామో కూడా అర్థం కాదనమాట. ఇంకా అన్నయ్య ఉండబట్టి మాకు ఇంకా కొంచెం టైం సేవ్ అయిందని చెప్పాలి. ఎలాగైతేనే ఇక్కడికి వచ్చాక ఇంకా వీడికి గుండు చేయించేసుకుని ఆ తర్వాత పని చూద్దామని చెప్పి, పాపం వీడికి ఏమో లేడీ వచ్చింది, అదేమో చాలా దారుణంగా చేసిందనమాట.
పాపం ఏడ్చేశాడు. వీడికి 1 ఇయర్ అప్పుడు పుట్టు వెంట్రుకలు మేము తిరుపతిలోనే ఇచ్చాము, ఇక్కడ పెద్ద తిరుపతిలోనే ఇచ్చాము. అసలు చేయించుకున్నాడు. ఈసారి మాత్రం ఆమె చాలా ర్యాష్గా చేసిందనమాట. ఇదిగోండి మా గుండెగాడి లుక్. నేను బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను, ఇక్కడ స్టిక్కర్. ఇంకా ఫాస్ట్గా వచ్చేసాం అనమాట. ఎందుకంటే దర్శనం అప్పుడే కాదు కదా, ఈవినింగ్ 5కి వచ్చింది కదా దర్శనము. ఆ పైకి వెళ్ళాక రెడీ అవ్వచ్చులే అని చెప్పేసి లగేజ్ అంతా పట్టుకుని వచ్చాము. సరేలే అని చెప్పి ఇంకేదోలాగా వచ్చేసాను నేను. ఇక్కడేమో వాడికి గుండె ఇచ్చేసిన తర్వాత ఇంకా వేంగమాంబ అన్నప్రసాదం ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చామన్నమాట. మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా అసలు ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వము. మనీకి చాలా అంటే చాలా ఇష్టము. ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా ఇస్తారు పెట్టేది అని చెప్పి చాలామంది అనుకుని చాలామంది వెళ్ళరనమాట. కానీ అది ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ప్రతి ఐటము చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా నీట్గా కూడా ఉంటాయి. ఎవరు నీట్గా ఉండదేమో అది ఇది అని అనుకుంటూ ఉంటారు. బట్ మీరు మాత్రం మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. తిన్నాక ఒకసారి వెళ్ళి చూద్దాము లోపలికి, దర్శనానికి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దాం అనుకునే లోపు ఇంకా మనం ఫస్ట్ మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకముందు వరాహస్వామి టెంపుల్ని వెళ్ళాలి అని అంటారు. ఇక్కడ గోల్డ్ కలర్ మందిరం కనిపిస్తుంది కదా, సో అది వరాహస్వామి టెంపుల్ అనమాట. అదేం నార్మల్గానే దర్శనం అయిపోతుంది. సో ఆఫ్టర్నూన్ తినేసాక అక్కడ దర్శనం చేసుకున్నాక నైట్ ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది అనమాట. దర్శనం అయ్యి వచ్చాక వీడియోస్ ఇవన్నీ అనమాట. దర్శనం అయితే మాకు ఈవినింగ్ 5కి అయితే ఆఫ్టర్నూన్ 3:30కే వదిలేశారు. సో 3:30కే దర్శనానికి వెళ్ళిపోయి 5 ఆ టైం కల్లా బయటకు వచ్చేసాము. ఇంకా యాక్చువల్గా ఏమంటే పట్టుకెళ్ళిన డ్రెస్సులు కూడా వేసుకోలేదనమాట. అదే డ్రెస్సులతో మేము దర్శనం అయిపోయింది. ఇంకా బయటకు వచ్చాక అక్కడ కూర్చుంటే క్రౌడ్ ఫుల్గా ఉందన్నమాట. ఎందుకంటే శ్రావణ మాసం స్టార్టింగ్లో వెళ్ళాం కదా, సో ఇక్కడేమో ఇదొక సేవ జరుగుతుంది స్వామివారికి. ఆ సేవ కూడా చూసుకున్నాం కొంతసేపు. అసలు ఇంత కష్టపడి లోపలికి వెళ్తే ఆయన చూసిన తర్వాత అసలు ఎలా వచ్చామో కూడా గుర్తుండదన్నమాట. అంత అలా స్టన్ అయిపోతాం అనమాట ఆయన చూసిన వెంటనే. అదేంటో తెలియదు, ఆ మ్యాజిక్ ఏంటో తెలియదు, కానీ ఆ వ్యూ అయితే ఎప్పటికీ మర్చిపోలేమన్నమాట, అలా ఉండిపోతుంది. సో అంతే గైస్, ఇలా జరిగింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గాయ్స్.